సో మురళీ మనోహర్ గారు, సో మరొక సందర్భం వచ్చింది ఈసారి. ఇప్పుడు గణపతి హిడ్మా ఇద్దరిని చుట్టుముట్టారు అని చెప్తున్నారు. జంపన్న గారు 2 ప్రపోజల్ చేశారు. అటు కేంద్ర ప్రభుత్వం మాజీ మావోయిస్ట్ అయి ఉండి కూడా ఆయన మావోయిస్ట్ పార్టీ నాటకాలు ఆడొద్దు అని ఆయన చెప్తున్నారు. సో సో ఏం చెప్తారు ఇప్పుడున్న పరిస్థితిలో? ఒకటేమో జంపన్న గారి ఆవేదన, ఆక్రోశము మనం అర్థం చేసుకోవాలి మాజీ మావోయిస్టుగా. రెండో విషయం ఏంటంటే జంపన్న గారు మావోయిస్టు కదా, మావోయిస్ట్ అయినప్పటికీ కూడా ప్రభుత్వం గన్ను తీసుకొచ్చి చంపేయాలని రావడం లేదు. ఎందుకంటే జంపన్న గారి దగ్గర గన్ లేదు. హరగోపాల్ గారు వచ్చి మావోయిస్టుల తరఫున మావోయిస్టులను శాంతి చర్చలు జరపాలి, వాళ్ళను విడుదల చేయాలి, వాళ్ళ ప్రాణహాని తలపెట్టొద్దు అని మావోయిస్టు ఏమంటాం వెల్ఫేర్ ని లేకపోతే వాళ్ళ క్షేమాన్ని కోరుకునే వ్యక్తిగా హరగోపాల్ కూడా మావోయిస్టే ఆ రకంగా. కానీ హరగోపాల్ ఎవరు చంపడం లేదే. హరగోపాల్ మావోయిస్టే, దేర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. అవన్నీ ఊరికే భ్రమంలో మనం సింపథైజర్ అంటారు. మావోయిస్టులే, తుపాకీ ఉండే మావోయిస్టు, తుపాకీ లేని మావోయిస్టు 2 రకాలు. ఇప్పుడు ఉదాహరణకు ఇది డెమోక్రసీలో భరత్ గారు మీకు అంటే ప్రజలకు కామన్ మ్యాన్ కు అర్థం కావడానికి నేను చెప్తున్నా. ఈ ప్రభుత్వము డేట్ పెట్టి చంపేస్తుంది, అన్యాయంగా మారణ హోమం చేస్తుంది. ఏంది ఇదంతా ఈ గగ్గోలు? అసలు ఎవరిని చంపేస్తుంది? ఏం పనిలేదా ఈ ప్రభుత్వానికి? అమిత్ షా ఏమన్నా రౌడీనా? రోజు హత్యలు చేసేటువంటి హోమ్ మినిస్టర్ అతనేమన్నా? ఎంత బ్లేమ్ చేస్తున్నారు మొత్తం దేశం అంతా కూడా. ఎవరి దగ్గరికి వెళ్లారు? ఎంతో మంది, వందల మంది, వేల మంది సరెండర్ అవుతున్నారు ఇప్పుడు అక్కడ. వాళ్ళకు పూర్తి మర్యాదలతో జనజీవన స్రవంతిలో వాళ్ళని తీసుకుంటున్నారు. వాళ్ళకు పూర్తి రక్షణ కల్పిస్తున్నారు. మీకు ఇంకో వార్త చెప్తున్నా, సరెండర్ అయిన వాళ్ళపైన కేసులు కూడా పెట్టడం లేదు ఇప్పుడు. ఏ కేసు ఉండట్లేదు. కనుక ఆ విధంగా అందరూ తుపాకులు తీసేసి జనంలోకి రావడం అనేది ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ మారణ హోమం 20,000, 30,000 సిఆర్పిఎఫ్ జవాను ఆర్మీ వెళ్ళింది, డ్రోన్లతో వెళ్ళింది, తుపాకీ ఉన్నవాడి దగ్గరికి జాగ్రత్తగానే వెళ్తారు ఎప్పుడైనా కూడా. తుపాకీ ఉన్నవాడి దగ్గరికి తుపాకీ లేకుండా కట్టె తీసుకుని వెళ్తారా అండి భరత్ గారు? గాంధీ కాలం ఒక చెంప మీద పోయింది కదా. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మన కళ్ళ ముందల ఫామ్ లాస్ పైన పెద్ద ఉద్యమం జరిగింది ఈ దేశంలో. ఎంత పెద్ద ఉద్యమం జరిగింది! వేల మంది రోడ్లపైకి వచ్చారు, ఢిల్లీని స్తంభింపజేశారు. వారానికి 1-2 సార్లు చర్చలు జరిగాయి. మీరు ఇప్పుడు శాంతి చర్చలు అంటున్నారు కనుక అలాంటివి శాంతి చర్చలు జరిగాయి. ఏది ఉద్యమాన్ని విరమింపజేసే చర్చలు జరిగాయి. ఫామ్ లాస్ ను విరమించుకోవాలి వాళ్ళ డిమాండ్ పెట్టారు. ఎన్ని చర్చలు జరిగినా చివరకు వాళ్ళు గెలిచారు. ప్రజాబలం ఉంది కనుకనే గెలిచారు. ప్రభుత్వం బహుశా తప్పకుండా భయపడి ఉంటుంది ప్రజాబలం ముందర. తల వంచింది. ఎందుకు చంపలేదు? చంపే ప్రభుత్వం ఉంటే వాళ్ళని కూడా చంపాలి కదా, ఫైరింగ్ అన్నా చేయాలి కదా. దేశ రాజధాని పైకి, ఎర్రకోట పైకి పరిగెత్తుకుంటా వచ్చి నానా హంగామా చేసి విధ్వంసం చేసినా కూడా ప్రభుత్వం ఎందుకు వాళ్ళని చంపలేదు? వాళ్ళని హార్ష్ గా డీల్ చేయలేదు? చివరకు ప్రభుత్వమే లొంగిపోయి ప్రభుత్వమే ఫామ్ లాస్ ను విత్ డ్రా చేసుకున్నదా లేదా? ఇది డెమోక్రసీ యొక్క బ్యూటీ. ఇది అర్థం చేసుకోకుండా, డెమోక్రసీలో ఉన్నామనే విషయం అర్థం చేసుకోకుండా తుపాకులు పట్టుకొని రాజ్యం వెళ్తున్నాం మేము. 16 రాష్ట్రాలు అయిపోయినాయి, 20 రాష్ట్రాలు అయిపోయినాయి. మా చేతిలో మేమే కోర్టులు పెడుతున్నాము, మేమే ప్రజా కోర్టులు పెడుతున్నాము, మేమే ఇది పెడుతున్నాము, అన్ని పెడుతున్నాము, అటవీ ప్రాంతాలను కాపాడుతున్నాము, ఖనిజాలను అన్నిటినీ మేమే కాపాడి ఈ దేశ సంపదను కాపాడుతున్నాము. ఇదంతా ఏం నరేటివ్ జరుగుతుంది ఇక్కడ? మురళీ మనోహర్ గారు, బాధ్యత ఏది ఈ దేశంలో? ఏం సాధించారు? ఒకసారి హరగోపాల్ గారిని ఫోన్ లైన్ లో తీసుకుందాం. హరగోపాల్ గారు జాయిన్ అయ్యారు.